ఓం శ్రీ గణేశాయ నమః. అంబికాహృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం. కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కళాభిర్వినిద్రాం కళాపైః సుభద్రాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబామజస్రం మదంబాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. పరమశివ భక్తులందరికీ కూడా నిరంతర పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలగాలని కోరి ప్రార్థన చేస్తున్నటువంటి వారమై మరి మహాశివరాత్రి మహాపర్వ పుణ్యదినం మన వాళ్ళు చెప్తూ ఉంటారు లోకోక్తిగా జన్మానికో శివరాత్రి అని. అంటే ఆ శివరాత్రి నాడు కనీసం ఆ ఒక్కరోజైనా భగవత్ సమీపము నుండి పరమేశ్వర చెంత పరమేశ్వర నీవే తప్ప ఇతఃపరం మెరుంగ తండ్రి రావే వరద కావవి ఈశ్వర సంరక్షించు భద్రాత్మగా అని భాగవతంలో చెప్పినట్లుగా మనం ఆయన చెంతుండి ఆ రోజున ఆ పరమేశ్వర ఆరాధన, పంచాక్షరీ పఠనము, పరమేశ్వరాభిషేకము, పరమేశ్వరునికి అర్చనాదులు చేస్తే ఈశ్వర కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అని పెద్దలు చెప్పేవారు. ఎందువల్ల అంటే శివోన సుమనా భవ అని వేదవాక్యం. హే పరమశివ పరాత్పర, మమ్మల్ని గూర్చి మంచి మనస్సు గలవాడై మాకు కూడా మంచి మనస్సుని అనుగ్రహించి మేమందరితో సత్ప్రవర్తనతో సత్స్నేహభావంతో ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని ఈశ్వరుణ్ణి ప్రార్థించడం. మరి అటువంటి ఆ పరమేశ్వరుడు సర్వశుభాలని, సమస్త సుఖాలని, సమస్త సంపదల్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి అట్లాంటి పరమేశ్వరుడు ఆ శివారాధన ఆయన గూర్చి ఆ యొక్క మహాశివరాత్రి నాడు చేస్తే చాలా విశేషం. మనకి ప్రతి మాసం శివరాత్రులు వస్తాయి, దాన్ని మాస శివరాత్రి అంటాం. కానీ మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురో దుర్లభం సర్వజంతూనాం ఏకబిల్వం శివార్పణం అని. మాఘ కృష్ణ చతుర్దశి ప్రతి మాసమందు వచ్చేటటువంటి కృష్ణ చతుర్దశిని మనము మాస శివరాత్రిగా చేస్తాం. ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం, ప్రదోషకాల మంది అభిషేకం చేస్తాం, సాయంత్రం రాత్రి మహానివేదన పెడతాం, ఆ తర్వాత మనం భోజనం చేస్తాం. మాఘమాస ప్రయుక్తమైనటువంటి బహుళ చతుర్దశి, దాన్ని మహాశివరాత్రి అన్నారు. ఆ శివరాత్రి నాడు పూర్తిగా ఉపవాసము, రాత్రి జాగరణము, ప్రొద్దుటి నుంచి కూడా యామార్చనలు ఉంటాయి. అష్టయామార్చనలు అంటాం. అంటే 8 యామములు వస్తాయి. యామం అంటే జాము, జాము అంటే 3 గంటలు. దినము 8 జాముల నొక్క గడియైనా మనసు నిలిపి నీదు మహిమ వర్ణిల్తూ. దినము 8 జాముల నొక్క గడి అయినా పరమేశ్వర నా మనసు నిలిపి నీదు మహిమ వర్ణింతూ పఠింతూ నీ నామస్మరణ నే చేతు. అంచేత యామ పూజలు అష్టయామాలు. జామ్ అంటే 3 గంటలు, 8 అష్టశబ్దం, 8 3 24. రోజంతా 24 గంటలు కూడా, అంటే 8 యామములు నువ్వు యామార్చన చేస్తే 24 గంటలు పరమేశ్వరుని సేవించినట్లే. అటువంటి ఆ యామ పూజ. అలాగే ఏకాదశావృత్తి అభిషేకము మహాన్యాసపూర్వకముగా, లేదా ఏకవారాభిషేకము మహాన్యాసపూర్వకముగా, లేదా మృణ్మయ లింగార్చన. దాంట్లో మహాలింగార్చన ఉంది, సహస్రలింగార్చన ఉంది. సహస్రలింగార్చన అంటే సహస్రాధిక లింగార్చన అని చెప్పాలి దాన్ని మనం. కాబట్టి అట్లాంటి సహస్రలింగార్చన చేయవచ్చు.
లేదా ఆలయానికి వెళ్ళి పరమశివాలయానికి అక్కడే 11 పర్యాయాలు స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. మన సౌకర్యం. ఆ రోజు ఖచ్చితంగా మాత్రం ఈశ్వరారాధన చేసి తీరవలెను. ప్రతినిత్యము చేయాలి ఈశ్వరారాధన, ఏ మానవుడైనా సరే. కానీ ఉన్నంతలో ఉన్నంత ప్రతి మాసం ముందు వచ్చే శివరాత్రినా చెయ్యాలి. ఇంకా అధమపక్షం మహాశివరాత్రి విధిగా చేసి తీరవలసిందే అని. అటువంటి ఆ పరమేశ్వరుడు గురించి శంకర భగవత్పాదులు వారు ఆ శివానంద లహరిలో బోల్డన్ని విషయాలు చెప్పుకొచ్చారాయన. భక్తుడిని ఆయన ఎవరు పరమేశ్వరుడు అనుగ్రహించిన రీతి ఇవన్నీ కూడా. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన భణితౌ పురాణే మంత్రౌ వా స్తుతి నటనహాత్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో పశుపతే. పాలయ విభో పశుపతే, మమ్మల్ని అనుగ్రహించవయ్యా ఓ పశుపతి అని. ఆ ఈశ్వరుని గురించి అలా చెప్పుకుని వచ్చేటటువంటి విషయంలో కొద్దిగా నాకేం తెలియవయ్యా, స్మృతులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఈ కవిత్వాలు, కానీ నిన్ను స్మరణించమనేది, నీ స్మరణ చెయ్యడం అనేది మాత్రమే తెలుసు కాబట్టి అనుగ్రహించు అని చెప్పి కంచిత్కాల మమామహేష భవతః పాదార విందార్చనై, కొద్దిసేపు నీ పాదాలు అర్చించేటటువంటి అనుగ్రహాన్ని. ఎందుకంటే కోటి జన్మార్జితై పుణ్యై శివభక్తి ప్రచోదయతు. కోటి జన్మార్జితై పుణ్యై శివభక్తి ప్రజాయతే. కోటి జన్మలు చేసినటువంటి పుణ్యం ఆ శివభక్తి వల్ల, శివ ఆరాధన వల్ల మనకు కలుగుతుంది అని. ఈ శివశబ్దానికి కూడా చాలా విశేషంగా చెప్పారు. శవర్ణం నిత్య సుఖానందానుభవాన్ని ఇచ్చేటటువంటిది శివశబ్దంలో ఉండే షా. ఆ షాకి ఇకారం పురుషస్వరూపమైన పరమశివుడు. షా ఈ షీ, షకార ఇకారములు షీ. చిన్నప్పుడు వర్ణక్రమాలు చెప్పించేవారు. అవా అనే శబ్దం ఉంది. పరమశివ అమృతత్వ శక్తి, ఆ శక్తికి ప్రతీకమైనటువంటిది వా శబ్దం. కాబట్టి నిత్య సుఖానందానుభవమైనటువంటి పురుష స్వరూపమును కలిగినటువంటి పరమశివ అమృతతత్వ శక్తి ప్రతీక ఏదైతే ఉందో అది శివశబ్దము. అందుకే శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరింజ్యాదిభిరభిః ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివోహం. ఇలాగా ఆ పరమశివుణ్ణి గూర్చి ఎంత చేసినా, ఎంత చెప్పినా, ఎంత అభిషేకం చేసినా, ఒక కణము జలము, ఒక బిల్వదళము, అకళంక భక్తి హరునకిరుబలము, సకల పాప పంకిల పరిహారము, సత్యమిది జన్మ జన్మాల సుకృతము శివ అనవ మానవ ఒకబరి. ఒక్క కణం జలం, ఒక్క బొట్టు నీటి బొట్టు పరమేశ్వరుడు మీద వేస్తే ఆయన పరమ ఆసుతోషుడు, ఆయన పేరు సంతుష్టుడైపోతాడట. ఒక బిల్వదళము, ఒక్కటే బిల్వదళం తీసుకుని త్రిదళంతో కూడా ఆకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. కదళమైన సరస్సును పెడితే చాలు. అలాంటి భక్తిని నువ్వు ప్రకటిస్తే ఈశ్వరుడు మనకి ఏం కావాలో, ఏ సమయానికి ఏది కావాలో, ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో అవన్నీ ఆయన అలా పట్టుకొచ్చి సమకూరుస్తాడు. అందుకోసమనే శివరాత్రి నాడు కనీసంలో కనీసం 11 పర్యాయాలు అభిషేకం చేయడం అనేది ఉత్తమమైన మార్గం. లేదా 11 పర్యాయాలు ఆ నమక చమక పారాయణలు చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఒకవేళ అది నీకు రాకపోయినా చేయడం అనేది వేద విద్వద్వరేణ్యుల్ని పిలిపించుకుని 11 పర్యాయాలు పారాయణ చేయించుకోవడం శ్రేష్టం. లేదు మహాలింగార్చన పరమోత్కృష్టం. సహస్రలింగార్చన ఇంకా దాని గురించి చెప్పేటటువంటి 16 ఆవరణ దేవతలతో ఉంటుందని సహస్రలింగార్చన. 11 ఆవరణ దేవతలతో మహాలింగార్చన ఉంటుంది. కాబట్టి అటువంటి
ఆ ఈశ్వరుణ్ణి ఎవరైతే నిరంతరం కొలుస్తారో, ఆ పరమేశ్వర ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షం కలుగుతుంది. కలగాలి అని మనం తన్మే మన శివ సంకల్పమస్తు. ఏదైతే శివశబ్దానికి శుభము సుఖము అని అర్థం ఉంది. తతు మే మనః శివ సంకల్పమస్తు. నా మనస్సులో అట్లాంటి శుభ సంకల్పము కలుగుగాక, నా మనస్సులో శివుని గురించి ప్రేరణ కలుగుగాక. శివభక్తి ప్రజాయతే, శివభక్తి నా యందు పెంపొందింపబడుగాక అని చెప్పి అట్లాంటి పరమశివారాధన ఎవరైతే చేస్తారో శివరాత్రి నాడు వారికి ఇక తిరిగి మళ్ళీ జన్మనేది లేకుండా మోక్షం, కైవల్యం ప్రాప్తి. శివసాయుజ్యమవాప్నుయాత్, శివసాయుజ్యం కలుగుతుంది. అట్లాంటి పరమశివుడు ఈ యొక్క మహాశివరాత్రి మహాసందర్భముగా మనందరినీ గాచి ప్రోచి రక్షించి మన యొక్క మనోభీష్టములు నెరవేర్చి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నటువంటి వారమై హరి ఓం నమస్తేస్తు భగవన్ స్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వస్వరాజ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ జంభో శంకర.